సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా జీర్ణమైన ఆలయాన్ని పునరుద్ధరించడానికి ఎవరైతే పూనుకుంటారో, ఎవరైతే జీర్ణోద్ధరణ పాత ఆలయాన్ని ఎవరైతే పునర్నిర్మించి అందులో స్వామిని ప్రతిష్ఠ చేస్తారో, సూర్య చంద్రులు ఉన్నంత వరకు తరతరాలు వారి తరము వర్ధిల్లుతుంది. అందరూ ఇహలోకంలో ఉండేటువంటి అన్ని సుఖాలని అష్టైశ్వర్యాలని పొంది తర్వాత నేరుగా మోక్షాన్ని పొందుతారు అని చెప్పి మనకి ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి గొప్ప పుణ్యకార్యం చేయటానికి పూనుకున్న మీ అందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామ నివాసిగా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఈ దేవాలయ నిర్మాణానికి నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా కమిటీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. కమిటీ బాగా కష్టపడండి. నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఆ రోజు వాళ్ళకి గట్టిగా గ్రామ పెద్దలందరి సమక్షంలో ఎవరైతే కష్టపడ్డారో దేవాలయ నిర్మాణానికి వాళ్ళకి ఘనమైన సన్మానం చేస్తాం. ఆ కమిటీ కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. స్థపతి గారికి కూడా మళ్ళీ దేవాలయ నిర్మాణం తర్వాత మన చిన్నజీర స్వామి గారు ప్రతిష్టకి తప్పనిసరిగా వచ్చేట్టు మన ప్రసాద్ గారు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా. పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని, ధర్మం